బీఆర్ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. హ్మ్. బీఆర్ఎస్‌లో కొన్ని జైనింగ్స్ జరుగుతున్నాయి. ఏం అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతుంది గ్రౌండ్‌లో? ఇదే జరుగుతా ఉంది. ఇప్పుడేందంటే కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ తర్వాత నెక్స్ట్ దానికి మీరు చెప్తున్న దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే అమిత్ షా, మోడీ ఎప్పుడు కూడా ఆయనను వదులుకున్నారనుకో, హ్మ్. శాశ్వతంగా కాంగ్రెస్ ఇక్కడ లేకుండా పోతుంది తప్ప రేవంత్ రెడ్డిని ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి మీద అభిప్రాయాన్ని చేంజ్ చేసే ఒక చేంజ్ గేమ్ ఒకటి నడుస్తుంది. దానికి ఎవరికి ఇవ్వాలా క్రెడిట్? మనం ఎవరికి ఇయ్యాలి? కేసీఆర్ గవర్నమెంట్కి. ఎందుకంటే ఆ గొడవలన్నీ బీఆర్ఎస్ఏ చేసింది అంటున్నారు. నిజంగా ఆ జనాల్లో అసంతృప్తి లేకుండా ఆ గొడవలు జరిగినాయా? ఒకవేళ బీఆర్ఎస్ఏ అందరికి నమస్తే. బీజేపీ బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసింది. లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలు ఈ మధ్య ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. ప్లస్ మార్చి డెడ్‌లైన్ ఏదో జరగబోతుందన్న చర్చ ఒకటి పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడదాం. మనతోన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. అన్న ఏం చెప్తారు? రాజకీయాలు రోజు హ్మ్. రోజుకు చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉన్నాయి. హ్మ్. బీఆర్ఎస్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. హ్మ్. బీఆర్ఎస్‌లో కొన్ని జాయినింగ్స్ జరుగుతున్నాయి. కరీంనగర్‌లో సునీల్ రావు లాంటి వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయ్యిండ్రు. ఒక కార్పొరేటర్ పోయినట్టున్నారు ఎంబడి. ఏం అర్థం చేసుకోవాలి? ఏం జరుగుతుంది గ్రౌండ్‌లో? ఇదే జరుగుతా ఉంది. ఇప్పుడేందంటే బీఆర్ఎస్‌ను ఎన్నికల్లోకి అంటే ఎన్నికల పోరాటంలో బీఆర్ఎస్‌కు సీట్లు రాకుండా, గెలవకుండా అడ్డుకున్నది మొట్టమొదటి వ్యక్తి మోడీయే. హ్మ్. ఇంకెవరో కాదు. హ్మ్. సో, ఆయన సక్సెస్ అయ్యారు. అధికారంలోకి కేసీఆర్ గారు రాకుండా ఆపడంలో మోడీ సక్సెస్ అయ్యారు. ఆయనకు ఒక 5, 6 నెలల ప్లాన్ అది. బహుశా దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా బలంగా పనిచేశాయి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌ను ఖాళీ చేయించడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ అంతా బీఆర్ఎస్‌తోనే. రేపు మళ్ళా బీఆర్ఎస్ ప్లేస్‌లో ఒక ఒక బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటది. అన్ని జిల్లాలలో కూడా పట్టు సంపాదించాలనుకుంటది. అంటే వాళ్ళకి పాక్షికమే. వాళ్ళకున్న ఇవాళ థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు వాళ్ళు. ఆహ్, అంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలతో పోల్చినట్టయితే. కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ తర్వాత నెక్స్ట్ బలంగా ఉన్నది బీజేపీయే. హ్మ్. ఈ సిపిఐ గానీ, సిపిఎం గానీ ఇప్పుడు అంత బలంగా లేవవి. కాబట్టి మూడో స్థానం నుంచి రెండో స్థానానికి రావడానికి ట్రై చేస్తాయి అవి. చేసినప్పుడు ఎవరొస్తే వాళ్ళని బీజేపీలోకి వాళ్ళు ఆహ్వానిస్తారు. కానీ యాక్చువల్‌గా బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ కదా! ఎప్పుడైనా కూడా బీజేపీకి కాంగ్రెస్ టార్గెట్, కాంగ్రెస్‌కి బీజేపీ టార్గెట్. బీజేపీకి కాంగ్రెస్ టార్గెట్ మన రాష్ట్రంలో కాదు. మన రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ఏ టార్గెట్. హ్మ్. ఎందుకు కాదంటే బీజేపీ మానసికంగా ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు. హ్మ్. కాబట్టి బీజేపీకి ఆయన శత్రువేం కాదు. ఆయన హ్మ్. అవసరానికి పనికొచ్చే మిత్రుడు. బీజేపీతో కూడా రేవంత్ రెడ్డి అట్లాంటి సంబంధాలే కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే రేపు కాంగ్రెస్‌లో మొదటి నుంచి ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉంటది. దానికి కారణం ఏందంటే వర్గాలు ఉండడం. సో, ఇక్కడ కూడా ఈ 65 మంది ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారో వీళ్ళందరూ రేవంత్ రెడ్డి వర్గమే కాదు. హ్మ్. ఇందులో 3, 4 వర్గాలున్నాయి. ఏ వర్గం ఎప్పుడు డామినేట్ చేస్తుందో తెలవదు. ఎప్పుడు అధిష్టానాన్ని ఒప్పించి ఈయనను పదవిలోంచి లాగేస్తారో తెలవదు. కాబట్టి ఆయనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాడు. హ్మ్. కాబట్టి రేపు అవసరమైతే బీజేపీ సపోర్ట్‌తో కూడా ఆయన కొనసాగవచ్చు. మొన్న ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చిపోయిండ్రు. హ్మ్. ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మార్పు మీద చర్చ జరిగింది. పివి నరసింహారావు ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు. ఆ తర్వాత ఎక్కువ కాలం వరకు పనిచేసిండ్రు. వైఎస్ రాజశేఖర్ ఎన్ని రోజులు పనిచేసిండు. ఇదంతా ఎంక్వైరీ జరిగిందంటున్నారు. దానికి మీరు చెప్తున్న దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే అమిత్ షా, మోడీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలనుకుంటారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రి ఉంటేనేమో కొనసాగనిస్తారు. హ్మ్. వారికి అనుకూలంగా ఉండకపోతే దించేస్తారు. వాళ్ళకంత శక్తి కూడా ఉంది. దించేసే శక్తి వాళ్ళకుంది. బట్ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల, బీజేపీకి దగ్గరగా ఉండడం వల్ల ఆయన కంటిన్యూ అవుతాడు. మిగతా అక్కడ ఏక్నాథ్ షిండే చేసినట్టుగా వేరే వాళ్ళను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఇక్కడ బీజేపీకి పడదు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని దించినా కూడా బీజేపీ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసి ఆ సీట్లో కూర్చోబెట్టాలని చూస్తుంది.
ఇది ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి. బీజేపీ ముఖ్యమంత్రి. బీజేపీ సపోర్టెడ్ ముఖ్యమంత్రి. అప్పుడు బీజేపీకి ఏమొస్తుంది? ఆయన కాంగ్రెస్కి వెళ్ళి వస్తాడు. బీజేపీ వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి గారు. బీజేపీ తన సొంత బలంతో ముఖ్యమంత్రి కావాలనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టయితే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కాపులో ఓట్లు చీల్చుకోవడానికి ముందుకు వచ్చినట్టయితే, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పాత బలాన్ని సమీకరించుకోవాలనుకున్నప్పుడు ఒక అలయన్స్ ఫామ్ చేసి దాని ద్వారా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఈ లోపల బీఆర్ఎస్ను బాగా వీక్ చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు ఈ మధ్య పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు. దాని నాగేందర్ లాంటి వాళ్ళు. ఒకరే మాట్లాడుతున్నారు. దాని నాగేందర్ కూడా మైపాలిటీ మాట్లాడిండు. పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా అంటే చేస్తారంటున్నారు. వీళ్ళని ఏంటంటే స్కేప్ బోర్డ్స్ని చేశారు, బలిపశువులను చేశాడు. పార్టీలోకి రమ్మన్నాడు, వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనాలు ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు మారిళ్ళు పార్టీలోకి? కొన్ని పనులు చేయించుకోవాలనుకున్నారు, కొన్ని తప్పించుకోవాలనుకున్నారు. అవి కానప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ లోపల అసహనం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. మళ్ళీ వెనక్కి వద్దామంటే కేసీఆర్ తీసుకునేటట్లేడు. ఏం తీసుకోవచ్చు కదా కేసీఆర్కి, వాళ్ళ ఎమ్మెల్యేలు బ్యాక్ వస్తే వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఆయన మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నాడు. నాకు అవసరం లేదు వీళ్ళంతా, పోయిన వాళ్ళు పోనీయండి, ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తాను. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసి బీఆర్ఎస్ నుంచి చేరికలు అవి మెల్లగా స్టార్ట్ చేసిండ్రు. బీఆర్ఎస్కి వస్తున్న పోయిన ఎమ్మెల్యేలు మళ్ళీ వస్తున్నారన్న టైంలో ఎందుకు వద్దనుకుంటుంది బీఆర్ఎస్? ఇంకా వాళ్ళు ఫేడ్ అవుట్ అయ్యింది కదా, ప్రజలలో చులకన అయిపోయిన్లు. బీఆర్ఎస్ తరఫున గెలిచి పార్టీ మారిన్లు, ఈ అవకాశవాదులుగా ముద్రపడ్డారు. వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు కొంత క్వాలిటీ టీం ఉండాలి అని కేసీఆర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు కేసీఆర్ బలం ఈ ఈ నాయకులలో లేదు. కేసీఆర్ బలం ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్లో ఉంది. కేసీఆర్ బలం కేసీఆర్ పర్సనల్ ఇమేజ్లో ఉంది. కాబట్టి ఆయన ఎంత షార్ట్ టైంలోనైనా లీడర్స్ని తయారు చేసుకోగలుగుతాడు. మంచి క్యాండిడేట్లను ఆయన చూజ్ చేసుకొని పెట్టుకోగలుగుతాడు నెక్స్ట్ ఎలక్షన్స్కి. కొత్త రక్తం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మళ్ళీ పదవులు అంత ఎందుకు ఆయనకు? అంటే పోతే పోనని అనుకుంటున్నాను. పోతే పోనీ అని ఆయన అనుకోవడం కాదు, నాలాంటి వాడి ఒపీనియన్ కూడా అంతే. పెద్దగా వాళ్ళు తిరిగి రావడం వల్ల పార్టీకి బలం పెరిగేది ఏం లేదు. ఇంకో అప్రదిష్ట మూట కట్టుకున్నట్టు అవుతుంది. మళ్ళీ ఎట్లా తీసుకున్నాడు వీళ్ళను అని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాష్ అన్న, బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ తట్టుకునే అవకాశం ఉందా ఇప్పుడు? కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఒక పెద్ద కొండంత బలం ఆ పార్టీకి. ఆయనే సృష్టించిన పార్టీ అది. ఆయన ఒకవేళ ఇంకా కంటిన్యూగా నేను ఫామ్ హౌస్లోనే ఉంటా అంటే మాత్రం పార్టీ బతకదు. ఆయన ప్రజల్లోకి రావాలి, ఒక హోప్ క్రియేట్ చేయాలి ఈ లీడర్లల్లో. అప్పుడు ఎవరు పోరు. అంటే కేసీఆర్ బయటకు వచ్చాడు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ అధికారం కేసీఆర్ది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఘోరం ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అంటే ఈ చరిత్ర చెప్తున్నది అంతే కదా. ఒకసారి పర్మనెంట్గా ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే ప్రతిసారి ఎవరో ఒకరు అధికారం ఉండేవాళ్ళు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది అనేది నాయకుల యొక్క అభిప్రాయంగా ఉంటుంది. కాబట్టి కేసీఆర్ అనేవాడు ఇప్పుడు తాత్కాలికంగా సెట్ బ్యాక్ అయినా కూడా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయనే వస్తాడు. తాత్కాలికంగా ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలనుకున్న వాళ్ళు పోతారు, రాజకీయంగా శాశ్వతంగా ఉందాం అనుకున్న వాళ్ళు పోరు. కానీ ఒక చర్చ నడుస్తుంది రాజకీయాల్లో, మార్చి డెడ్లైన్ ఏదో ఉంది, మార్చి తర్వాత ఏదో రాజకీయ పరిణామాలు మారుతాయి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దింపే అవకాశం ఉంది, ఇట్లాంటి చర్చలు జరుగుతాయి. కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో రేవంత్ రెడ్డి ఏందో వాళ్ళకు తెలుసు. ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయనకు పార్టీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, లేకుంటే అధిష్టానం ఆదేశాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, లేకుంటే ఆయన కూర్చున్న సీటు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, చంద్రబాబుతో ఆయనకున్న రిలేషన్ ఏంటి, బీజేపీకి చంద్రబాబుకు ఉన్న రిలేషన్ రేవంత్ రెడ్డికి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించినప్పుడు ఆయనను వదులుకున్నారనుకో శాశ్వతంగా కాంగ్రెస్ ఇక్కడ లేకుండా పోతుంది తప్ప రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఒక 30-40 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇవాళ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఎందుకంటే అంత బలం ఎవరికి లేదు. ఈవెన్ టీఆర్ఎస్ కూడా 27-28 మంది మాత్రమే ఉన్నారు. అవును. బట్ ఇవాళ పవర్ను కాపాడుకోవాలన్నా, పవర్ను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలన్నా కూడా ఫస్ట్ చాయిస్ రేవంత్ రెడ్డికే ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళకి లేరు. ఇంకో టీఆర్ఎస్లో నుంచి పోయిన ఎమ్మెల్యేలు కూడా ఆయన కంట్రోల్నే ఉంటారు. అంతకుముందే ఆయనకు ఒక సొంతంగా టికెట్లు ఇచ్చి కొత్త వాళ్ళకి గెలిపించుకున్న వాళ్ళే 35-40 మంది ఉన్నారు. ఆయనకు బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, అవుట్ సైడ్ నుంచి మదిలీ సపోర్ట్ ఇస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మీదనే తీవ్రమైన వ్యతిరేకత ఎవరికి ఉంది? ప్రజలలో ఉంది. ఎంతసేపు దాన్ని మార్చుకోవడం? ఇప్పుడు స్కీములు ఇస్తున్నారు కదా రేపటి నుంచి. ఇప్పుడు ఆ రైతు భరోసా కొంతమందికి ఏదైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్గా ప్రాపర్గా ఇచ్చారనుకోండి, ఇంత ఆపడానికి కారణం ఏంటంటే
రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు, వెంచర్లకు అన్నిటికీ కేసీఆర్ డబ్బులు ఇచ్చాడు. అందుకే నేను అవన్నీ కట్ చేసినా అని చెప్పగలుగుతాడు. దాన్ని కాదనేది లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు ఏది కరెక్ట్‌గా వ్యవసాయ భూమి, ఏది కాదు అని అంచనాకు రాకుండా అందరికి ఇచ్చాడనేది ఒకటి వస్తది. వచ్చినప్పుడు ఏమైతది? దాన్ని సరిచేసే అవకాశం కేసీఆర్ గారికి రాలేదు. ఎందుకంటే ఆయన ట్రై చేశాడు. మనం రైతులకే ఇద్దాము. అందుకని ఏం చేస్తాడు ఎంఆర్ఓలను వ్యవసాయ భూమి ఏదో మీరు అదే ఇవ్వండి అని అన్నాడు. బట్ అక్కడ ఏమైందో లోపాలు జరిగినాయి కొన్ని. అన్నీ అట్లా జరిగినాయని నేను అనను. చాలా వరకు రైతులకే వచ్చినాయి ఆ డబ్బులు. ఎక్కడనో ఒక దగ్గర భూతద్దంలో పెట్టి చూస్తాయి ప్రతిపక్షాలు. కొండలకు, గుట్టలకు ఇచ్చాడనేది బాగా ప్రచారం చేశారు. కానీ మొన్న మొన్న లెక్కలు తీసిండ్రు 2,00,000 ఎకరాలు 3,00,000 ఎకరాలు ఉండొచ్చు అని. అది చాలా తక్కువ కదా, అఫీషియల్‌గా 1% కదా. ఇప్పుడు 2 కోట్ల ఎకరాలన్న కాడ పొరపాటు ఇప్పుడు పర్ఫెక్షన్ అనే వర్డ్ డిక్షనరీలోనే ఉంటుంది. కేసీఆర్ చేతిలో ఉంటుందా అది? ఇప్పుడు ఎంఆర్ఓ సర్టిఫై చేస్తాడు. ఎంఆర్ఓ సర్టిఫై చేసినప్పుడు ఆయన రైతు బంధు ఇస్తాడు. అయితే భూస్వాములకు ఇవ్వద్దు అనేది ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటుంది. భూస్వాములకు అట్లేం ఇవ్వాలి లేదు. ఇవ్వాలనేది నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కాదు వీళ్ళు వీళ్ళు అట్లేం లేదు. కాంగ్రెస్ కూడా అందరికి ఇస్తామంటుంది కదా. సీలింగ్ ఏం పెట్టట్లేదు. ఏం పెట్టలేదు. నో సీలింగ్. అదే ఎందుకంటే కేసీఆర్ అన్నది ఏంటంటే చిన్న రైతు తక్కువ నష్టపోతాడు, పెద్ద రైతు ఎక్కువ నష్టపోతాడు వ్యవసాయంలో. వ్యవసాయమే లాభసాటిగా లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనేది కేసీఆర్ వాదన మేమంతా సపోర్ట్ చేశాం. కానీ ఇప్పుడు ప్రజాపాలన నిన్న గొడవలు జరిగినాయి. ఆ గొడవలన్నీ బీఆర్ఎస్ఏ చేసింది అంటున్నారు. నిజంగా ఆ జనాలలో అసంతృప్తి లేకుండా ఆ గొడవలు జరిగినాయా? ఏం చేసినా జనం రారు. ఒకవేళ బీఆర్ఎస్ఏ తన నినాదానికి అనుకూలంగా జనాన్ని కూడగట్టుకోగలిగితే కార్యకర్తలు వస్తారు తప్ప జనం ఎందుకు వస్తారు? జనంలో అసహనం ఉంది కాబట్టి వచ్చారు. ఇంకోటి ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత కదా అది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు. ప్రజల గొంతుకలాగా ఉండాలి ప్రతిపక్ష పార్టీ. వాళ్ళు స్లోగన్ ఇచ్చినప్పుడు జనం వస్తున్నారు అని అంటే జనం లోపల ఆవేదన ఉందని కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అభిప్రాయాన్ని చేంజ్ చేసే ఒక చేంజ్ గేమ్ ఒకటి నడుస్తుంది. దావోస్ నుంచి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అసలు ఇప్పటిదాకా తెలంగాణ హిస్టరీ, ఉమ్మడి ఏపీ హిస్టరీలో కూడా ఇట్లాంటి తెలియదని. దానికి ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? మనం ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే వడ్డించిన విస్తర్లాగా తెలంగాణను పెట్టాడు ఆయన. అదే లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి ఎట్లా వచ్చేది? ఆయన పోయేటప్పుడు ఏం చెప్పాడు 45,000 కోట్లు లక్ష్యం అని చెప్పాడు. మరి ఇప్పటికే 93,000 కోట్ల ఫండ్స్కు అగ్రిమెంట్ సంతకాలు అయినాయి. అంటే ఈయనను చూసి కాదు కదా, ఈయన చేసిన 1 ఇయర్ పాలనను చూసి కాదు కదా. తెలంగాణను ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేసింది కేసీఆర్. ఎమ్యూనిటీస్ని డెవలప్ చేసింది కేసీఆర్. చంద్రబాబు ఒక బిల్డింగ్ కట్టవచ్చు సైబర్ సిటీ అని, కానీ దాన్ని న్యూయార్క్ నగరంలాగా తీర్చిదిద్దింది కేసీఆర్ పాలన లోపల. కానీ దావోస్లో రేవంత్ రెడ్డి ప్రసంగం విన్నారా మీరు? నేను కొంత చూశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, ఆయన కేసీఆర్ పేరు అవాయిడ్ చేశాడు. పివి నరసింహారావు అని చెప్పాడు. నరసింహరావు. ఆ నరసింహరావు ఎవరు? ఇప్పుడు ఒక్కడు సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి అయింది. దేవేగౌడ అయినా కూడా కొద్ది రోజులే ఉన్నాడు 1 ఇయర్. బట్ 5 ఏళ్ళు కంప్లీట్ చేసిన ఒక ప్రధానమంత్రి పేరును సొంత ప్రాంతమైన తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోలేదంటేనే అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటంటే హైదరాబాద్ క్రెడిట్ అంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడుకు, రాజశేఖర రెడ్డికి ఇవ్వాలనే ప్రయత్నం చేశాడు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే నిజం కాదు. వాళ్ళిద్దరి పాలన తర్వాత కూడా తెలంగాణ అట్టడుగు స్థానంలో ఉండే. 2014తో పోల్చినప్పుడు ఈ 10 ఏళ్లలో అద్భుతమైన ఆర్థిక ప్రగతి వల్లనే ఇవన్నీ సాధ్యమైనవి. ఒక విజనరీగా కేసీఆర్ ఎప్పుడు చరిత్రలో మిగులుతారు. ఒక రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన, ఆయన పేరు తీసుకున్నంత మాత్రాన హైదరాబాద్ క్రెడిట్ అంతా వాళ్ళకి ఇవ్వాలని ఎవరు అనుకోరు. హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో కానీ సిటీలో కానీ ఒక మల్లెడ్డి రంగారెడ్డి తప్ప ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా ఎవరు గెలవలేదు కదా కాంగ్రెస్. అవును. మరి ఎందుకు వచ్చినాయి మొత్తం టీఆర్ఎస్కే? వాళ్ళు చేసిన అభివృద్ధి కదా. రేవంత్ రెడ్డి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనే చెప్పాడు కదా, నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, జ్ఞాపకాలు లేకుండా చేస్తా అంటే. ఆయన మైండ్లోకి వెళ్ళి తీసేస్తుండొచ్చు కానీ ప్రజల మైండ్లో నుంచి కేసీఆర్ని తీసేయడం సాధ్యం కాదు. ఆయన చేసిన డెవలప్మెంటే సాక్ష్యం. చెప్తా, ఇప్పుడు హైదరాబాద్లో ఎవరినైనా అడగండి మీరు పోయి పబ్లిక్ని. 65 ఫ్లైఓవర్స్ అండర్ పాస్లు రికార్డ్ టైంలో కేటీఆర్ గారి నాయకత్వంలో తీసుకురాగలిగారు. ఇవాళ ట్రాఫిక్ ప్రశాంతంగా పోతున్నది హైదరాబాద్లో, జామ్స్ లేవు ఎక్కువగా అని అంటే అది ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. నీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ట్రాఫిక్ జాములు లేవా? చంద్రబాబు పీరియడ్లో ట్రాఫిక్ జాములు లేవా? ఇవాళ ట్రాఫిక్ జాములు లేకుండా ప్రశాంతంగా ట్రాఫిక్ అంతా ముందుకు కదులుతున్నది అని అంటే ఆ క్రెడిట్ సిటీ వాళ్ళు కోరుకునేది ఏంది? డ్రింకింగ్ వాటర్. అద్భుతంగా అంతకుముందు కంటే నా 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్కు తాగునీరు ఏదైతే వాళ్ళు ఇచ్చారో అంతకంటే అద్భుతంగా కేసీఆర్ ఇవ్వగలిగాడు. ఏది? డ్రింకింగ్ వాటర్. డ్రైనేజ్ సిస్టాన్ని వీలైనంత వరకు దాన్ని ఛానలైజ్ చేయగలిగాడు. అండర్ గ్రౌండ్ నుంచి కూడా రెయిన్ వాటర్ పోవడానికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి అద్భుతంగా దాన్ని ఒక
1000 కోట్లతో ఇంప్లిమెంట్ చేశారు. వరదలు లేకుండా చేశారు నగరానికి. మరి ఇవన్నీ ఎవరు చేశారు? చంద్రబాబు చేశాడా? రాజశేఖర రెడ్డి చేశాడా? వాళ్ళు చేసింది ఏంటంటే అభివృద్ధి పేరుతో విధ్వంసం. హైదరాబాద్లో జరిగిందంతా ఆ పీరియడ్లో ఒక విధ్వంసం. కానీ 10 సంవత్సరాలే విధ్వంసం జరిగిందని కదా ఇప్పుడు వాదన. వాళ్ళు అన్నంత మాత్రాన హైదరాబాద్ ప్రజలు విఘ్నులు కదా, ఎడ్యుకేటెడ్స్ కదా, అర్థం చేసుకుంటారు కదా. వందేళ్ళంగా పోయిందన్నారు 10 ఆ, సంవత్సరాలు. వాళ్ళు ఏమన్నా కూడా అది రాజముద్ర కాదు. ప్రజల మనసుల్లో ఎవరేంటో తెలుసు. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. ఇది లేటెస్ట్ పాలిటిక్స్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.